నమస్కారం గురువుగారు. నమస్కారమ్మా. గురుగారు మీరు ఈ మధ్య కాశీయాత్రకెళ్ళి వచ్చారు. అవునమ్మా. ఈ కాశీయాత్రలో మీరు ఈసారి ప్రత్యేకంగా గమనించిన విశేషాలేంటి? మీరు తెలుసుకున్న కొత్త కొత్త విషయాలేంటి? కొంచెం వివరించండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కాశీకి నేను సంవత్సరానికి 3 సార్లు వెళ్తానమ్మా. వీలైతే 5 సార్లు వెళ్తాను. విశ్వనాథుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అయితే రేపు మే 19th కూడా కైలాస్ మానసరోవరానికి కూడా ప్రయాణం చేస్తున్నాను. అబ్బా! అన్నీ కూడా ఏర్పాట్లు అయినాయి. ఆ కైలాస్ మానసరోవర్ మౌంట్లో అక్కడ ఒక 11 రోజులు నేను మౌన దీక్ష పఠిస్తాము. లోక కళ్యాణార్థం కోసం, జనాల కోసం, జనము నా కోసం, నేను జనము కోసం. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, వాళ్ళందరికీ మంచి కళ్యాణం జరగాలి. కళ్యాణం అంటే నాట్ ఫర్ మ్యారేజ్, అన్ని శుభం జరగాలి. విశ్వానికి కూడాను శుభం జరిగేటట్టుగా మానవ్రతాన్ని పాటించినట్టుగా కైలాస్ మానసరోవరంలో విశేషమైనటువంటి వ్రతం ఆచరించడానికి బయలుదేరుతున్నాను. ఈ మధ్యకాలంలో వీసా రాలేదు, ఈ యొక్క కోవిడ్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో రావటం అనేది జరిగింది. అంత పరమాత్మ దేవుడు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. అయితే కాశీలో మనం వెళ్ళాలంటే కాలభైరవ అనుమతి ఉండాలి. కాలభైరవ ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేసి నవగ్రహాలది ఎవరిది కూడాను ఎఫెక్ట్ ఉండదు. కాశీ ఖండంలో నవగ్రహాలది ఉండదు. ఇక్కడ ఓన్లీ నవకాలభైరవ అనేసి విశేషంగా ఉంటుంది. 9 నవకాల భైరవ. ఏమండి, ఇది త్రిశూలం పైనే కాశీ విశ్వేశ్వరుడు విశేషంగా ఉన్నాడని, అస్థి వారణ 2 నదులు, వారణ నది, అస్థి నది, ఆ 2 నది కూడాను గంగాలో కలుస్తుంది కాబట్టి అది గంగా నదిగా అయిపోయింది. ఇది స్వామివారి జటాద్వతాన్ని నుంచి వస్తుందని, స్వామివారు స్వయంభుగా ప్రకటిల్లారని, ఇది స్వామివారు తనుగా నిర్మించుకున్నాడని ఒక ఇతిహాస పురాణాల కాశీలో మనకు చెప్పబడుతుంది. అక్కడ రాజు హరిశ్చంద్ర మహారాజ్ ఆ కాశీ క్షేత్రానికి సత్యానికి, ధర్మానికి కట్టుకున్న భార్యను వదిలి కన్న కొడుకును కూడా కాష్టంలో డబ్బులు ఇవ్వకపోతే నేను తగల పెట్టలేను అన్న ఒక పరిస్థితి ఆ హరిశ్చంద్రుకు దక్కినటువంటి మహాభాగ్యం. అది ఏ పద్మభూషణ్కో, ఏ పద్మవిభూషణ్కో, ఏ ఒక పురస్కారానికో ఆయన ఆ ఒక్క కర్తవ్యం తీయలేదు. హరిశ్చంద్రుడు ధర్మానికి, సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఆ వేదనకి ఆ ఒక్క ఇది, నేను నా ఒక కర్తవ్యం ఏంటి, అబద్ధం చెప్పకూడదు, సత్యమే చేయతే అన్న ఒక విధానం ప్రకారంగా అక్కడ హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాట్, అట్లా 65 ఘాట్లు ఉంటాయి. అక్కడ 65 ఘాట్లలో మీరా ఘాట్, మీరాబాయి ఉంది కదండి, అటువంటి అహల్యాబాయి ఘాట్, అనేక రకమైనటువంటి రాజులు, ఎంతోమంది మహాత్ములు, మహాయోగులు, మహాతపస్సులు వారి వారి ఒక శక్తి తగినట్టుగా ఆ గంగా ఒడ్డున ఘాట్లన్నీ కడుతూ ఉంటారు. ఆ ఘాట్ ఒడ్డున కట్టి స్వామికి విశేషమైనటువంటి దేవ్ దీవాలి అంటారు. దేవ్ దీవాలి. ఇక్కడ మనం కార్తీక పౌర్ణమి, దీపావళి అంటాం. మన దీపావళి తర్వాత వచ్చేవంటిది దేవ్ దీవాలి, దీపావళి. ఆ దేవ్ దీపావళి రోజున మీరు నాతో పాటు కెమెరా తీసుకొని మీరు కాశీకి వచ్చారంటే ఆ కెమెరా ఒక్కటి సరిపోదు మీకు. దాదాపు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. దానికి మించిన వంటి దీపాలు ఆ ఒడ్డంతా కూడా ఉంటుంది. మరియు అంత విశాలమైనటువంటి నది పక్కన అన్ని లక్షల కోట్ల దీపాలు వెలుగుతూ ఉండడానికి కూడా అంత వేగంగా వచ్చినటువంటి గాలి కూడా ఒక్క దీపాన్ని కూడా ఆర్పదు. మీరు నార్మల్గా బయట ఇప్పుడు పెట్టండి, తక్కువని ఆరిపోతుంది, 10 సార్లు గీకాలి మనం. కానీ కాశీలో అలా కాదు, ఒక్కసారి వెలిగించారంటే అది స్వామివారిలో జీర్ణమయ్యేంత వరకు వెలుగుతూ ఉంటుంది. అది ఏం మహిమనో, ఆ విశ్వేశ్వరుని యొక్క మహిమ. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు వారాయిని. ఈ మధ్యకాలంలో వారాయి అమ్మవారి యొక్క వ్రతము
వారాయని వ్రతము పూజ, వారాయని ఒక సహస్రనామము, అనేక రకమైనటువంటి పూజించడం వల్ల అతీతమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుంది. ఆ శక్తి ఏంటి అంటే చేతబడి చేసిన, భానుమతి ప్రయోగం చేసిన దుష్టశక్తులు ఉన్న ఆ వారాయిని తొలగిస్తుంది, పారేస్తుంది அப்படின்னு ఒక గట్టి విశ్వాసం. అంత మాదిరి ఒక కైంకర్యంలో ఉంటుంది ఆ ఒక కాశీలో. సో ఈ అమ్మవారి ఒక ఆవిడ గారిది ఉదయం మధ్యరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 వరకే గుడి ఓపెన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ 4 o'clockకి ఓపెన్ అవుతుంది అన్ని టెంపుల్స్, అక్కడ 4 o'clockకే క్లోజ్ అవుతుంది వారాయిని. బిఫోర్ 4 మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాలి, లేదంటే అక్కడ అలౌట్ చేయరు. ఆ రాత్రి అంతా కూడాను కాశీలో అంతమంది నిద్రపోతున్నారంటే వారాయిని మాత్రం కేవలం మహిమల వల్ల ఆవిడ గారు అక్కడ ఉన్నటువంటి ప్రేత భూత పేశాసులందరినీ తరిమిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ శక్తి క్షేత్రపాలకురాలు, ఆ కాశీ విశ్వనాథుడికి క్షేత్రపాలకురాలు. సో అంత మాదిరి ఒక కైంకర్యంతో అది అక్కడ అన్నపూర్ణేశ్వరి స్వయంభుగా నిలబడుతుంది. మీరు ఆ మూల కూర్చున్నారనుకో, మీరు అడగకుండా ఎవరైనా ఒక భక్తుడు మీ చేతిలో అన్నం పెడతారు. ఎవరు కూడా పస్తులో ఉండరు కాశీలో. అక్కడ ఉన్నవంటి సత్రాలు కావచ్చు, అక్కడ ఉన్నవంటి తీర్థ స్థలాలు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నవంటి ఏదైనా స్థలాలు ఎక్కడ పోయినా అలా కూర్చుంటే మేము పిలిచి అన్నం పెడతారు. స్వామివారికి సాయంత్రం విశేషమైన వంటి సప్త ఋషి హారతి జరుగుతుంది కాశీ విశ్వనాథునికి. అది చూడ్డానికి 1000 కళ్ళు కాదు, 1,00,000 కళ్ళు కూడా సరిపోవు. అంటే సప్త ఋషి కార్యక్రమం అంటే 7 గోత్రాల్లో ఉన్నవంటి 7 బ్రాహ్మణులు వస్తారు. 7 బ్రాహ్మణులు వస్తారు. వాళ్ళ ఎంబడి వాళ్ళ ఒక వంశకులు వస్తారు. అక్కడ వాళ్ళు కూర్చొని ఆ ఒక కాశీ విశ్వనాథునికి 45 నిమిషాల పాటు కూడా విశేషమైన వంటి ఒక ద్రవ్యముతో, అనేక రకమైన వంటి రసాయనాలతో, అనేక రకమైన వంటి పంచామృతాలతో స్వామికి అభిషేకం చేసి అంటే అప్పుడు ఆ స్టాపింగ్ అది అప్పటి నుంచి ఇంకా లింగాన్ని తాకడానికి అర్హులు కారు. లింగ స్థాపన అయిపోతుంది. స్వామివారికి వివిధమైనటువంటి ద్రవ్యాలతో పూలతో అలంకరించేస్తారు. ఆ ఒక మెడలో ఉన్నవంటి శేషు నాగుపాము తీసుకొచ్చి ఆ వెండి ఆభరణము కానీ బంగారం ఆభరణం కానీ తీసుకొచ్చి అలా కూర్చోబెట్టేసి వాటిపైన అలంతా అలంకరణ చేసి అద్భుతమైనటువంటి ఒక క్రియ. దాని తర్వాత చివరి హారతి వచ్చేసి మనకి భోగ్ హారతి. భోగ్ హారతి అంటే 55 భోగ్ హారతి అంటారు. అంటే 35 రకాలైనటువంటి స్వీట్స్, ప్రసాదం, భోజనం అవన్నీ కూడా పెట్టి భోగ్ హారతి ఇస్తారు. 9:30కి అలా ఆ ప్రాంతంలో అది ఒక 45 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత స్వామివారికి ఆలయం ముగిస్తారు. ఉదయాన్నే రుద్రాభిషేకము, నమకము, చమకము విచ్చేసిన వాడు 12 వరకు కూడా స్వామివారికి లింగాన్ని తాకడానికి ఒక పర్మిషన్ ఉంది. ప్రతి సాధారణ మానవుడు వచ్చి కూడా ఆ లింగాన్ని తాకవచ్చు. స్పర్శ దర్శన ఏమండి, స్పర్శ దర్శన. ఆ లింగాన్ని తాకితేనే మీలో ఉన్నవంటి 4449 ఉన్నవంటి నరాలు చచ్చిపోయి ఉన్నప్పుడు లేచి నిలబడుతుంది. స్పర్శ దర్శన. మీలో ఉన్న నెగిటివ్ పోతుంది, మీలో ఉన్నవంటి దరిద్రం పోతుంది, మీలో ఉన్నవంటి దరిద్ర ఆలోచన పోతుంది. ఇదివరకు చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో అవన్నీ పటాచలమైపోతుంది. కాశీలో అడుగు పెడుతుండగానే ముందుగా కాలభైరవ దర్శనం, అనంతరమే అన్ని విశేషమైనవంటి దర్శనం చేసుకోవాలని ఇతిహాస పురాణాలు చెప్పటం. అక్కడ 3 ఆహారతులు జరుగుతాయి కాలభైరవుడికి. దాన్ని దిగంబర హారతి. స్వామివారికి వివిధమైనటువంటి సింధూరంతో అలంకరించేసి అనేక రకమైనటువంటి వస్త్రము వేసి విధమైనటువంటి పదార్థాలు పెట్టి మద్యపానీయము నైవేద్యం పెట్టి పండ్లు పలహారాలు పెట్టి స్వామివారికి కాలభైరవుడికి చేసేవంటి హారతి. అక్కడ అష్టమి రోజున, అమావాస్య రోజున, దశమి రోజున ఈ యొక్క కాలభైరవుడికి విశేషమైనటువంటి కూష్మాండ బలి పూజ జరుగుతుంది. ఆ కూష్మాండ బలి పూజ చేయడానికి 2 కళ్ళు చెడిపోయి దాంట్లో కుంకుమ ఎర్రటి పోస్తారు, అది రక్తంగా పారిపోతూ ఉంటుంది స్వామివారిది. అక్కడ కాశీకి వెళ్ళి వచ్చిన వంటి ప్రతి భక్తులు ఎవరైతే ఉన్నారో
మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శునకానికి 108 గారెక మాల వేయాలి. గారెడు మాల, మినపప్పు మాల ఉంటుంది కదమ్మా, అది ఉప్పు లేకుండా దానికి గారెగా చేసి మాల వేసి ఆ శునకానికి పూజిస్తే కాలభైరవుడు సంపూర్ణ అనుగ్రహిస్తాడని ఒక ఇతిహాస పురాణం. కాశీకి చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు 1 గంట సరిపోదు, అది చెప్పుకుంటూ ఇంకా ఎంతో ఉండాలి. కానీ వెళ్ళిన వారు, వెళ్ళొచ్చిన వారు, వెళ్ళబోతున్న వారు అదృష్టవంతులు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. జయ కాశీ విశ్వనాథ్ భగవానికి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.